సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలని శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 592వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనం ఆధ్యాత్మికము ధార్మికము ఈ విషయాన్ని చర్చిద్దామండి. ఆధ్యాత్మికము వేరు, ధార్మికము వేరు. ధార్మికము అంటే భౌతికము, స్థూలము, రెండు చర్మ చక్షుల ద్వారా మనము చూడగలిగేటువంటి విధానము, చూసేటువంటి విధానము. ఓకేనండి. సో ఇక్కడ కేవలము దైహిక భ్రాంతి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దేహాలే మనకు కనబడతాయి, ఆత్మ కనబడదండి. ఆత్మ కనబడదు, పరమాత్మ కనబడడు, ఓన్లీ దేహమే కనబడుతుంది. అర్థమైందండి. అంటే ఏంటి, ఒక్క దేహమే అనుకుంటున్నాం మనం. అంటే ప్రతి ఒక్కరూ కూడా హ్యూమన్ బాడీగా మనం జీవిస్తున్నాం. హ్యూమన్ బీయింగ్ అనుకోవడం లేదు, జీవాత్మ లేదు, జీవ. అర్థమైందండి. ఇక్కడ ఎప్పుడైతే మనం ఒకే విషయాన్ని మీద ఫోకస్ చేస్తామో, అర్థమైందండి, అంటే నేను దేహం అని ఫోకస్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే కేవలము శాస్త్ర జ్ఞానము, ధార్మిక జ్ఞానము, ఏవైతే గ్రంథాలు ఉన్నాయో, శాస్త్రాలు ఉన్నాయో, వీటి జ్ఞానాన్ని కేవలము పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారానికి మాత్రమే వినియోగిస్తాము. 100% ఇంక ఇదే అన్నమాట. ఇక్కడ ఆచరణ అనే దానికి, ఆచరణ ఎందుకు మనం విస్మరించాము అన్న దానికి ఇది కారణం అండి. 24 గంటలు 365 రోజులు నేను దేహము అనేటువంటి భావనలోనే ఉంటాం. ఎందుకంటే ఆధ్యాత్మికంలోకి వస్తేనే మనకి నేను దేహము కాదు, నేను ఆత్మని అన్న సంగతి తెలుస్తోంది. అంటే ధార్మిక జగత్తులో కేవలము శాస్త్రాల యొక్క ప్రతి శాస్త్రం, ఏ ధర్మమైనా తీసుకోండి, అర్థమైందండి, ఏ ధర్మము, ప్రతి ధర్మము ఎవరైతే దేహభ్రాంతిలో ఉంటారో, నేను దేహం అనుకునే జీవిస్తూ ఉంటారో, వాళ్ళు ఆ యొక్క ధర్మశాస్త్రాలని, ధర్మ గ్రంథాలని, అదేవిధంగా ఆ ధర్మ గురువులు ఎవరైతే చెప్తారో, ప్రవచనకారులు, విశిష్టమైనటువంటి వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలు వినడానికే ఇష్టపడతారు. కానీ అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి జీవితంలో ఆచరించడానికి ఇష్టపడడం తెలియదు కూడా, ఎలాగ ఆచరించాలనేది తెలియదు కూడా. అర్థమైందండి. ఇక్కడ ఓన్లీ జ్ఞానము మాత్రమే ఉంటుంది. జ్ఞానము యొక్క నిర్వచనం డిఫరెంట్. జ్ఞానం యొక్క నిర్వచనం ఏంటి? జ్ఞానం యొక్క నిర్వచనం అంటే శాస్త్రజ్ఞానం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, బ్రహ్మసూత్రాలు, ఈ రామాయణ మహాభారత ఇతిహాసాలు, ఏదైనా తీసుకోండి, చిన్న చిన్న హనుమాన్ చాలీసా, అర్థమైందండి, లింగాష్టకం, ఇట్లాంటి ఏదైనా తీసుకోండి, కేవలము వినడానికి, పారాయణానికి, పఠన అంటే చదవడానికి ఇష్టపడతారు, ప్రచారానికి ఇష్టపడతారు. కానీ ఈ యొక్క శాస్త్రాల సారాన్ని తెలుసుకొని నా జీవితంలో నేను ఆచరించాలి, దానికోసమే ఈ శాస్త్రాలన్నీ కూడా నిర్ధారించబడ్డాయి అన్న సత్యాన్ని వాడు గ్రహించలేరండి. అర్థమైందండి. ఇది ముఖ్యమైన. ఆధ్యాత్మిక జగత్తులోకి వచ్చినట్లయితే అక్కడ 2 ప్రక్రియలు. ఒకటి నేను ఆత్మని, ఈ శరీరం వేరు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఈ 2 డిఫరెంట్. క్షేత్రజ్ఞుడు అంటే యజమాని, అవినాశి. ఆత్మ అవినాశి, వినాశి శరీరం యొక్క యజమాని. ఇది వినాశి, ఇది అవినాశి. అర్థమైంది. ఇది యజమాని అన్నప్పుడు యజమాని మాట బంట్రోతు వినాలి కదా. ఇది యజమాని అన్నప్పుడు శరీరం అనండి, లేకపోతే ఇంద్రియాలు అనండి, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా బంట్రోతులు. ఈ రోజున బంట్రోతు చెప్పిన మాట వినడం లేదంటే నేను అసలు యజమానిని మర్చిపోయి యజమానిని గుర్తించలేదు. అందుకని ఇక్కడ జ్ఞానము మరియు యోగము 2 ఉన్నాయి. 16వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఏం చెప్తాడు? అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అన్నాడు. జ్ఞాన యోగము, ఇక్కడ యోగానికే ప్రాముఖ్యత. అర్థమైందండి. జ్ఞానము దేని కొరకు నేర్చుకోవాలి మనము? జ్ఞానము తెలుసుకోవాల్సింది యోగము చేయడానికే. యోగం గురించి, యోగం లేకుండా జ్ఞానం వల్ల ఉపయోగం లేదు. విజ్ఞానం అంటే యోగం, దాన్ని విజ్ఞానం అంటారు. అంటే విజ్డమ్, అంటే ఆచరించేటువంటి విధానం. అందుకని చూసారా, యోగం అన్న పదానికి ఎంత ప్రాముఖ్యత
ప్రాధాన్యత భగవద్గీతలో భగవంతుడు ఇచ్చాడంటే ప్రతి అధ్యాయం చివరన యోగం అన్న పదం ఉంటుంది. అంటే ప్రతి అధ్యాయం పేరు యోగం అన్న పదంతో ముగుస్తుంది. ప్రతి అధ్యాయం చివరన బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని ఉంటుంది. అర్థమైందండి. అదేవిధంగా యోగము అన్న పదము 93 శ్లోకాల్లో స్పష్టంగా మనకి భగవంతుడు యోగమే చెప్పడానికే ఈ యొక్క జ్ఞానాన్ని చెప్తున్నాడు. 574 శ్లోకాలలో అర్థమైందండి. ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది కేవలము ఆచరించటం కొరకే. యద్యదాచరతి శ్రేష్ఠ ఏమేమతం నిత్యమనుతిష్టంతి మానవ ప్రత్యక్షావగమం అన్నాడు. 9:2, 3:21, 3:31 3 శ్లోకాల్లో ఈ ఆచరణ మీద ఫోకస్ చేశాడు. సో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తులో మనము 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటేమో జ్ఞానము. ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి? నేను ఆత్మని, ఇది నా శరీరం, ఇది జ్ఞానము. సో ఈ యొక్క ఆత్మ అనుభవం చేసుకుంటూ జీవించాలి అనేది యోగం అన్నమాట. అప్పుడు ఆత్మ పరమాత్మతో మనము సంబంధాన్ని జోడించుకొని మనం ఏం చేస్తాము, చక్కగా ఆత్మని శక్తిశాలిగా తయారు చేసుకుంటాం. ఆత్మలో గుణాలు నింపుకుంటాం, శక్తులు నింపుకుంటాం. చక్కగా ఆ యొక్క ఆంతరిక శక్తితోని మనం ఏం చేస్తాం, యజమాని చాలా గట్టిగా తయారవుతాడు. పంట్రోతుల్ని కంట్రోల్ చేస్తాడు, ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తాడు, మనం మాట్లాడే మాటని కంట్రోల్ చేస్తాడు, మధురంగా ఉంటాడు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. సో ఆ విధంగా జీవితం సర్వోన్నతంగా, సర్వశ్రేష్టంగా, సర్వాంగ సుందరంగా తయారవుతుంది. ఇది ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. జ్ఞానము యోగం అనేది ధార్మికములో ఉండదు. ధార్మికములో ఒక్క జ్ఞానం, అది కూడా శాస్త్ర జ్ఞానమే. ఆధ్యాత్మికంలో ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మల సిద్ధాంతము, ఈ 4 ఉంటాయి. అర్థమైందండి. అందుకని ఇవన్నిటికీ తోడు ఇవన్నీ మనకు ఆచరణలు రావాలి అంటే యోగము లేక విజ్ఞానము అన్న విషయాన్ని దీన్ని అర్థం చేసుకోవాలంటే భగవద్గీతలో ఫస్ట్ పదం ఏదైతే ఉందో పుస్తకం యొక్క పేరులో ఫస్ట్ పదం ఏంటంటే శ్రీమతము, శ్రీమద్ భగవద్గీత. అదనమాట విషయం. అర్థమైందండి. అక్కడికి ఆ పాయింట్ ముగించేసి మనము 18వ అధ్యాయంలోని 42వ శ్లోకాన్ని ఈ ఎపిసోడ్తో కంక్లూడ్ చేయబోతున్నామండి. సుమారుగా ఒక డజన్ ఎపిసోడ్స్లో మనం చర్చించుకున్నట్టు ఇది 12వ ఎపిసోడ్. అర్థమైందండి. ఇప్పటి వరకు నేను ఒక్క శ్లోకం మీద చర్చని 12 ఎపిసోడ్స్ మనం చర్చించుకోలేదండి. చర్చించుకుంటే 4, 5 చర్చించుకున్నాం మేము. కానీ 12 ఎపిసోడ్స్లో మనము అంటే దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో గమనించండి. ఎంత ప్రాధాన్యత ఉంది. వర్ణాలు అంటే బ్రాహ్మణ క్షత్రియ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ 4 వర్ణాలు మనమేదో భావిస్తున్నట్టుగా జన్మతః బ్రాహ్మణ, జన్మతః వైశ్య అంటే వాళ్ళు పర్మనెంట్గా అలాగే ఉంటారనమాట. అంటే బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడు, వాడి కొడుకు బ్రాహ్మణుడు, వాడి కొడుకు బ్రాహ్మణుడు, ఇలాగే ఉంటారు తప్ప ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడిగా మారలేడు, ఒక వైశ్యుడు బ్రాహ్మణుడిగా మారలేడు, ఒక శూద్రుడు బ్రాహ్మణుడిగా మారలేడు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? భగవంతుని అందరి వాడు అంటున్నాం కదా. భగవంతుని అందరి వాడు. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ. అది ఎక్కడుందండి? 9వ అధ్యాయంలోని నేను అనుకోవడం 26వ శ్లోకం అనుకుంటాను. చాలా ముఖ్యమైన శ్లోకం అండి. ప్రతి ఒక్కరూ కూడా నోట్ చేసుకోండి. మీకు ఆ శ్లోకం నంబర్ చెప్తాను. అర్థమైందండి. 26 9వ అధ్యాయంలో ఇది 29 అండి. 9వ అధ్యాయంలో 29 సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ అన్నాడు కదా. అలాంటప్పుడు నువ్వు జీవితకాలము మొత్తం ఎన్ని జన్మలు తీసుకున్నా మీరు ఎన్ని జన్మలు తీసుకున్నా మీరు శూద్రులుగానే ఉండండి. మీరు ఎన్ని జన్మలు తీసుకున్నా ఎటువంటి పాపకర్మలు చేసినా మీరు బ్రాహ్మణులుగా ఉండండి. మీరు ఎటువంటి చేసినా మీరు వైశ్యులుగానే ఉండండి, లేక మీరు క్షత్రియులుగానే ఉండండి అని అంటే భగవంతుడు ఈ ఫార్ములాకి సరిపోతుందండి. నిర్వైర సర్వభూతేషు సర్వభూత హితేరత. అర్థమైందండి. అందరి పట్ల నాకు సమానమైన గౌరవం ఉంది. అదే హైందవ ధర్మ సాంప్రదాయము. వసుదైవ కుటుంబకము, పితా అహమస్య జగత, జగత్తు విశ్వము ఇహ. అర్థమైందండి. లోకము సర్వము ఈ పదాలు 137 శ్లోకాల్లో ఆ విధంగా చర్చించడానికి అర్థం ఏమైనా ఉన్నదా? అర్థమైందండి. ఒక వ్యక్తి దిగజారాడు అంటే ఆ వ్యక్తి దిగజారిన వ్యక్తిని పైకి ఎక్కించడానికి ఒక మార్గం చెప్పేవాడే భగవంతుడా. నువ్వు అలాగ దిగజారుతూనే ఉండు. ఎక్కేవాడు ఎలాగున్నా ఎక్కుతూనే ఉంటాడు. నువ్వు ఎంత మంచి పనులు చేసినా నువ్వు ఆ విధంగా శూద్రుడిగానే ఉంటావు, పనికిరాని వాడిగానే ఉంటావు, అందరికీ సేవ చేసుకుంటూ ఉంటావు. అర్థం ఈ విధంగా అంటే భగవంతుడు ఎలాగవుతాడు చెప్పండి? అంటే భగవంతుడు చెప్పిన సిద్ధాంతం ఏదైతే ఉందో భగవద్గీతలో దానికి విరుద్ధంగా
మనం ప్రవర్తిస్తున్నామన్న సంగతి భగవంతుడు మనకి ప్రత్యక్షంగా గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకని దయచేసి 12 ఎపిసోడ్స్ని వినండి. వినండి. ఇందులో ఎక్కడైనా అసత్యం చెప్పడం జరిగింది అంటే మీరు దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అది ఏ విధంగా సత్యమో నేను సమూలంగా పూర్తి ఎవిడెన్సెస్తో సహా మేము దృష్టికి తీసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నానండి. అర్థమైందండి? ఇప్పుడు దీని యొక్క సారంలోకి వెళ్ళిపోదాం. శమో దమ తప శౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. సారీ. ఇప్పుడు ఏం చెప్తోంది ఇది? సమగ్రమైన ముగింపు అంటే కంక్లూషన్ అంటున్నాను దీన్ని. చాలా శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి, సత్యత మార్గంలో నడవండి. ఇప్పుడు నేను దేహం అనుకుంటేనండి అది తామసిక జ్ఞానం అంటున్నాడు 18:22లో. తామసిక జ్ఞానం ద్వారా సాత్విక ఫలాలు పొందగలుగుతారా? ఒకసారి ఆలోచించుకోండి. అర్థమైందండి? సమగ్ర ముగింపు 18:42లోని చివరి 3 గుణాలు ఏంటండి? జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము. జ్ఞానము అంటే తెలుసుకోవడం అన్నాడు, విజ్ఞానం అంటే అనుభవించడం అన్నాడు, ఆస్తిక్యం అంటే విశ్వసించడం అన్నాడు. చూసారా? తెలుసుకోవడము, అనుభవించడము, తర్వాత విశ్వసించడము. తర్వాత ఏమంటాడు చివరిగా? జ్ఞానం విజ్ఞానమా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 9 లక్షణాలని నేను సంక్షిప్తంగా తెలియజేస్తాను మీకు. మళ్ళీ ఒకసారి సమరైజ్ చేసుకుంటే, బుద్ధిలో కూర్చుంటే, అప్పుడు ఈ గుణాలు తెచ్చుకుంటే మనం వర్తమానములో తమో ప్రధాన స్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ శూద్ర జాతికి చెందినటువంటి వాళ్ళే. దేహభ్రాంతిలో కూరుకుపోయి ఆత్మచింతన లేకుండా, ఆత్మ అసలు కుళ్ళు ఉంది, పేరుకుపోయి ఉంది, దీన్ని కడుక్కోవాలనేటువంటి జ్ఞానం లేకుండా ప్రతి ఒక్కరూ శూద్రులుగా అటువంటి స్థాయిలో ఆధ్యాత్మిక పణంగా అది శూద్ర జాతికి చెందినట్టుగా మనం అయిపోయాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకే జ్ఞానం చెప్తున్నాడు, నువ్వు ఆత్మవి. ఎందుకంటే ఆత్మలో కుళ్ళు పేరుకుపోయింది. కుళ్ళు ఎక్కడుంది? శరీరంలో లేదు. శరీరంలో ఉన్న కుళ్ళు ప్రతిరోజు కడుక్కుంటున్నాం. స్నానం అనే ప్రక్రియ ద్వారా మనం కడుక్కుంటున్నాం. అర్థమైందండి? కానీ ఆత్మని మనం మర్చిపోయాం. ఆత్మ ఉన్నదన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? ఎవరో చనిపోయినప్పుడు తెలుస్తుంది. అంటే బ్రతికుండగా ఆత్మ ఉంటే బ్రతికుండడం, ఆత్మ లేకపోతే ఒక డెడ్ బాడీ, ఒక శవముతో సమానం. శవములో ఆత్మ లేదు, బ్రతికున్న మనిషిలో ఆత్మ ఉన్నది. అందుకని మనం ప్రతి ఒక్కరికి కూడా సర్వోన్నత స్థాయి, హయ్యెస్ట్ స్థాయి అంటే బ్రాహ్మణ వర్ణం అన్నమాట. బ్రాహ్మణ నంబర్ 1, నంబర్ 2 క్షత్రియ, నంబర్ 3 వైశ్య, నంబర్ 4 శూద్ర. సో ఇప్పుడు నంబర్ 4లో ఉన్నటువంటి ఒక శూద్రుడు బ్రాహ్మణుడిగా ఎలా పరివర్తన కావాలి అంటే ఈ 9 లక్షణాలు తెచ్చుకోవాలి అంటున్నాడు. 9 లక్షణాలు తెచ్చుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. శమ అంటే ఏంటి? మనోనిగ్రహము, ఆలోచనల నియంత్రణ, అంతర్గత స్థిరత్వము. ఆలోచనల నియంత్రణ, అంతర్గత స్థిరత్వము, మనోనిగ్రహం. ఇది శమ. దమః ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియాల నియంత్రణ, ఇంద్రియాలపై అధికారము. ఇంద్రియాలకు దాసోహమైపోవడం కాదు. అర్థమైందండి? 2. మూడవది తపః. తపః అంటే తపస్సు. తపస్సు అంటే లోపాలను దహనము చేసి శుద్ధి పొందడము. లోపాలను దహనము చేసి శుద్ధి పొందడము. శౌచం అంటే పవిత్రత, శుద్ధత, ఆత్మశుద్ధి అన్నమాట. శౌచం అంటే బాహ్య మరియు అంతర్గత శుద్ధత లేక పవిత్రత. మనం కేవలం బాహ్య శుద్ధత, ఎందుకంటే నేను దేహం అనుకుంటున్నాం కదా, దేహం అని అనుకుంటే కేవలం బాహ్యనే కనబడుతుంది. సో అంతర్గత శుద్ధత మరియు పవిత్రత. తర్వాత క్షాంతి. క్షాంతి అంటే సహనము, సహనము మరియు క్షమించే గుణము. అర్థమైందండి? క్షాంతి అంటే పరిస్థితులను శాంతిగా భరించడము. తర్వాత ఆర్జవం. ఆర్జవం అంటే సరళ స్వభావం, సరళ స్వభావము, నిష్కపటత్వము, వంచన లేకపోవడము. ఇవన్నీ కూడా బ్రాహ్మణ లక్షణాలు. తర్వాత లాస్ట్ 3 మనం చెప్పుకున్నాము. జ్ఞానం అంటే సత్య అవగాహన, అంటే నేను ఆత్మని, నా తండ్రి పరమాత్మ, సృష్టి చక్రంలో ఈ విధంగా భ్రమణం అవుతుంటాయి. తర్వాత కలియుగం యొక్క అంతిమ సమయంలో పరమాత్మ సృష్టి మీద అవతరించి సత్యమైన జ్ఞానాన్ని పునః మరల మనకిస్తూ ఉంటాడు. తర్వాత కర్మ సిద్ధాంతం. ఇదంతా కూడా జ్ఞానము. విజ్ఞానం అంటే అనుభవం, విజ్ఞానం అంటే విజ్డమ్.
జ్ఞానాన్ని జీవితంలో అనుభవించడం. తర్వాత ఆస్తిక్యం. ఆస్తిక్యం అంటే నమ్మకము లేక విశ్వాసం. ఇంగ్లీష్లో ఫెయిత్ అంటారు, ట్రస్ట్ అంటారు. అర్థమైందండి? భగవంతుడిని అనుభవం చేయడంతో వచ్చిన నమ్మకం. భగవంతుడిని అనుభవం చేయడంతో వచ్చిన నమ్మకం అంటే భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం అన్నమాట. అప్పుడు మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ గుణాల మధ్య సంబంధం చూడండి, చాలా చక్కగా చాలా మంచిగా ఈ అర్థం చేసుకోవచ్చండి. ఈ గుణాల మధ్య సంబంధం ఉందండి. 9 గుణాల మధ్య సంబంధం ఉంది. ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు? శమః దమః. ఈ గుణాలు విడివిడిగా కావంట, ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. ఉదాహరణకి శమః దమః అంటే మనస్సు మరియు ఇంద్రియాల నియంత్రణ అన్నాం. దాని నుండి ఏమవుతాయి? ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలు వీటిని నియంత్రిస్తారో తపః శౌచం రెండు వచ్చాయి. అదేమిటి? శుద్ధి యొక్క ప్రక్రియ. అర్థమైందని? తపః అన్నా శౌచం అన్నా కూడా ఆంతరిక శుద్ధత మీదనే మనం ఫోకస్ చేసాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్షాంతి ఆర్జవం. క్షాంతి ఆర్జవం అంటే ఏంటి? స్వభావము మనం పవిత్రంగా అవుతుంది. చూసి మనలో సరళత వస్తుంది, క్షమించే గుణము, సహన శక్తి. అర్థమైందండి? ఇవన్నీ మనకు వస్తాయి. అది క్షాంతి ఆర్జవం. అది నెక్స్ట్ ఏంటి? 3 జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యం. ఏమిటంటాడు? ఆధ్యాత్మిక సంపూర్ణత అన్నాడు. జ్ఞానం అంటే చెప్పాను, విజ్ఞానం అంటే అనుభవించడం, తర్వాత ఆస్తిక్యం అంటే విశ్వసించడం, ఆధ్యాత్మిక సంపూర్ణత. ఆధ్యాత్మిక సంపూర్ణత ఈ 3 అనమాట. జ్ఞానము, విజ్ఞానము, తర్వాత ఆస్తిక్యం. అర్థం. సాధన మార్గము. ఒక సాధకుడు ఇలా ఎదుగుతాడు. మొదట నియంత్రణ. నియంత్రణ అంటే ఏంటి? శమః దమః. తర్వాత శుద్ధి, తపః శౌచం. తర్వాత స్థిరత్వము, క్షాంతి ఆర్జవం. చివరగా జ్ఞానం, అనుభవం, విశ్వాసం. జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం అంటే జ్ఞానము, విజ్ఞానము మరియు అనుభవం. అర్థమైందండి? ఇందులో ముఖ్యంగా ఒక 3 శ్లోకాలు మీ దృష్టికి మళ్ళా తీసుకొస్తున్నాను. గీతలో ఈ 9 లక్షణాలని ప్రస్ఫుటంగా మన ముందుంచేటువంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు? దీనికి జ్ఞానము ముఖ్యము. జ్ఞానం ఏం చెప్తోంది? 4:38 నోట్ చేసుకొని ఇప్పటికి చర్చించుకున్నాము. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ జ్ఞాన యోగాలు ఈ కాంప్లిమెంటరీ అనమాట. ఒకటి నుండి ఇంకొకటి నుండి మొదటిది. జ్ఞానము ద్వారా యోగము, యోగము ద్వారా జ్ఞానము. ఈ 2 పరస్పరం ఎదుగుతూ ఉంటాయి. మీరు జ్ఞానాన్ని క్లియర్గా అర్థం చేసుకుని యోగం చేశారనుకోండి, యోగం ఎక్కువ పెరుగుతున్న కొద్దీ జ్ఞానములో స్పష్టత వస్తుంది. అన్ని సంశయాలని నివృత్తి జరుగుతాయి. అదేనమాట. ఇది ఏమన్నాడు? జ్ఞానం అత్యంత పవిత్రము అన్నాడు. జ్ఞానము ద్వారానే ఆత్మశుద్ధి అవుతుంది. 5:11 5:11లో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయము. ఈ సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆత్మశుద్ధి కోసం పనిచేయాలి. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే అన్నాడు. అర్థమైన తర్వాత 6:26 ఒక్కోసారి అటు ఇటుగా మనం ఇప్పుడు ఎందుకంటే అభ్యాసం చేస్తున్నాం కాబట్టి కాస్త సంకల్పాలు అటు పోతాయి, కాస్త ప్రాపంచిక విషయాల మీద దృష్టి వెళుతోంది, మళ్ళీ ఇంటి విషయాలు, ఆఫీసు విషయాలు, వ్యాపార విషయాలు ఇట్లా పోతుంటాయి కదా. అందుకని దానికి సమాధానం ఏం చెప్పాడు? 6:26 యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. అలా పోతూ ఉంటే మళ్ళీ ఆత్మ దగ్గర తీసుకునిరా, నేను ఆత్మని, ఆ విధంగా ఆత్మని వశం చేసుకో, సంకల్పాలని వశం చేసుకో అంటున్నాడు. తర్వాత 2:14 మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత అంటాడు. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియ సుఖం అనేది వస్తుంటాయి, పోతుంటాయి. అది పర్మనెంట్ కాదు. అందువల్ల నువ్వేం చేయాలి? దీన్ని వదిలించుకోవడానికి నీకు కావాల్సింది ఏంటి? సహన శక్తి కావాలి. అర్థమైందండి? తితిక్షస్వ అంటే అదనమాట. 18:42లోని గుణాలను ఇవన్నీ కూడా ఈ 1, 2, 3, 4 శ్లోకాలు బలపరుస్తున్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో బ్రాహ్మణుడు అంటే పుట్టుక ద్వారా కాదు, జన్మ ద్వారా కాదు, శారీరక గుర్తింపు ద్వారా కాదు, ఈ 9 గుణాలతో నిర్ణయించబడుతున్నది. బ్రాహ్మణ ఆత్మ యొక్క లక్షణాలు శమః అంటే స్వమాన స్థితి, అంటే నేను నా యొక్క
ఆ ఉన్న ఒరిజినల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆత్మలో దివ్య గుణాలు, ఆ యొక్క నేను శాంతి స్వరూపాత్మను, శక్తి స్వరూపాత్మను, పవిత్రతా స్వరూపాత్మను, ఆనంద స్వరూపాత్మను, ఇటువంటి దీన్ని ఏమంటారంటే ఆత్మ గౌరవము. దాన్ని సింపుల్గా స్వమానము. స్వమానము దీనికి అగైన్ విరుద్ధ వాక్యం ఏంటంటే ఆపోజిట్ వర్డ్ ఏంటి? దీనికి స్వమానము అభిమానం అంటాం అనమాట. అర్థమైంది? అభిమానం అంటే దేహం పట్ల గౌరవం. దేహం అంటే నేను గుర్తింపు, పదవి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, జ్ఞానం అనండి, ఉద్యోగము, ధనము, బిల్డింగులు, ఇవన్నీ దాన్ని అభిమానిస్తున్నాం. ఇప్పుడు స్వమానం అంటే ఆత్మని గౌరవించుకోవడం అనమాట. దమః అంటే ఇంద్రియ జయం, ఇంద్రియాలపై విజయం పొందడం. తపః అంటే సంస్కార శుద్ధి. శౌచం అంటే పవిత్రత. క్షాంతి అంటే సహనశక్తి. ఆర్జవం అంటే నిజాయితీ. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. విజ్ఞానం అంటే యోగ అనుభవము. ఆస్తిక్యం అంటే పరమాత్మపై ఎడతెగని విశ్వాసము. అర్థమైందండి? భగవంతుడు ఉన్నాడా? కాదు, ఖచ్చితంగా అనుభవం చేయించడానికి వచ్చాడు ఆయన. అనుభూతి చేయవచ్చు. కొన్ని లక్షల మంది చేస్తున్నారు కాబట్టి మీరు దాన్ని విశ్వసించవచ్చు. అంటే నేను బ్రాహ్మణుడిని అని చెప్పుకోవడం కాదు, ఈ గుణాలను జీవితంలో ఆచరించడము, ఇదే నిజమైన బ్రాహ్మణత్వము. శమః మొదటి గుణం ఏంటంటే, మొదటి లక్షణము శమః. చివరి లక్షణం ఏంటి? ఆస్తిక్యం. శమః నుండి ఆస్తిక్యం వరకు, ఆత్మ నుండి పరమాత్మ వరకు ప్రయాణము. బ్రాహ్మణత్వం అంటే ఇది. బ్రాహ్మణుడు అంటే కేవలం ఒక వర్గము, వర్ణము కాదు. ఎవరైతే పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలము మాధ్యమముగా బహిర్గతము కాబడిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము, ఈ రెండింటినీ స్వీకరించి జన్మ జన్మలుగా చేసిన నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన ఎవరైతే చేసుకుంటారో వారే బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులుగా పరిగణింపబడతారు. అంటే బ్రహ్మ ముఖ వంశావళి అంటే బ్రహ్మ ముఖము ద్వారా ఈశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఆధారంగా ఆ పరివర్తన చెందినటువంటి వాళ్ళని ఆ విధంగా బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులుగా పరిగణింపబడతారు. ఈ 9 గుణాలు కలిసినప్పుడు మనిషి సత్యాన్వేషకుడు అవుతాడు. అర్థమైందండి? మనిషి మామూలుగా ఉండడు, సత్యం వైపు మళ్ళుతాడు. అంటే నచికేతుడి యొక్క లక్షణాలు, అర్జునుడి యొక్క లక్షణాలు వస్తాయి. సాధకుడు అవుతాడు, తర్వాత జ్ఞాని అవుతాడు, తర్వాత అల్టిమేట్గా ఏమవుతాడు? స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఈ గుణాలు బయట నుండి రావు, ఇవి ఆత్మలో నిక్షిప్తము కాబడిన స్వభావ సంస్కారాలు. ఇది ఆత్మలో నిక్షిప్తము కాబడిన స్వభావ సంస్కారాలు. జ్ఞానము మరియు విజ్ఞానము అంటే, విజ్ఞానం అంటే రాజయోగం అండి. ఆ ద్వారా ఇవి వెలికి వస్తాయి. ఇవి ఎక్కడ? ఈ గుణాలన్నీ బయటికి రావాలంటే ముందు జ్ఞానం పట్ల మీకు స్పష్టత ఉండాలి, తర్వాత యోగం పట్ల మీకు అది అభ్యాసం చేసినట్లయితే ఇవన్నీ వెలికి వస్తాయి. వర్తమాన సంగమ యుగములో మనుషులు ఈ గుణాలను ధారణ చేయడం ద్వారా 100% నేను శరీరం ఉన్న భ్రమ లేక భ్రాంతి అంటే డెల్యూషన్లో కూరుకుపోయిన శూద్రుడు స్థాయి నుండి నేను ఆత్మను, ఇది నా శరీరం అన్న బ్రాహ్మణుడు స్థాయికి పరివర్తన చెందిన వారే తదనంతరము సత్యత్రేతాయుగాలలో దేవీ దేవతలుగా శ్రేష్టమైన జన్మలు ప్రాప్తి చేసుకుంటారు. కొన్ని ముఖ్యమైన విషయాలండి. మరికొన్ని వర్ణ వ్యవస్థ గురించి జాగ్రత్తగా వినండి. వర్ణ వ్యవస్థ గురించి వర్తమాన సమయములో మనుషులలో నెలకొన్న అపోహలను సమూలముగా తొలగిస్తాయి. చూసారా ఈ శ్లోకము? ఈ 9 లక్షణాలు ఉన్నట్లయితే అసలైన సిసలైన బ్రాహ్మణత్వం అంటే ఏమిటి, ఈ యొక్క వర్ణ వ్యవస్థ గురించి మనకి అద్భుతమైన క్లారిటీ వస్తుంది, స్పష్టత వస్తుంది. వర్ణము జన్మతో నిర్ణయించబడదు, ఇది స్వభావముతో నిర్ణయించబడుతుంది. స్వభావం అనేది ఒక్క జన్మలో ఏర్పడినది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది అనేక జన్మల నుండి వచ్చిన సంస్కారాల సమాహారము. అందుకని 6:45లో మనం ఇప్పటికే చర్చించుకున్నాం చాలాసార్లు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాం గతిం అంటాడు అక్కడ. అర్థమైంది? అనేక జన్మ సంసిద్ధ. గుర్తుపెట్టు. ప్రయత్నముతో నిరంతర సాధనము చేసే యోగి పాపాల నుండి శుద్ధి చెంది అనేక జన్మల సాధన వలన సిద్ధి పొంది చివరకు పరమగతిని పొందుతాడు. అంటే పూర్వాభ్యాసము, పాస్ట్ ఇంప్రెషన్స్ మన ప్రస్తుత స్వభావాన్ని నిర్మిస్తుంది. తర్వాత 14-17వ శ్లోకం కూడా మీకు సమర్థిస్తోంది ఈ యొక్క బ్రాహ్మణత్వాన్ని.
సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాద మోహో తమసో అర్థమైందండి ప్రమాద మోహో తమసో భవతో అజ్ఞానమేవచ అంటాడు. ఇక్కడ సత్వము నుండి జ్ఞానము, రజస్సు నుండి లోభము, తమస్సు నుండి మనకేమొస్తుంది అజ్ఞానము అంటే దైహిక భ్రాంతి. తర్వాత 18:45 స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యదా విందతి తత్ శృణు అంటాడు. 18:40. దీని మీనింగ్ ఏమిటి? తన స్వభావాన్ని శ్రేష్టంగా మార్చుకునే విధంగా, తన స్వభావాన్ని అంటే ఏంటి, శూద్ర స్వభావం నుండి బ్రాహ్మణ స్వభావంలోకి తీర్చుకునే విధంగా కర్మలను చేయడం ద్వారా మనిషి సంపూర్ణతను పొందుతాడు. ఇదేంటంటే 18:45. తర్వాత ముగింపులోనండి 2 మహావాక్యాలు చెప్పి ముగిస్తాను. 4, 13, 18:41 ముఖ్యమైనటువంటిది. 4 వర్ణాలు ఉన్నాయని చెప్పాడు. ఈ 2 శ్లోకాలలో మనుషుల గుణాలు మరియు కర్మల ఆధారంగా వర్ణ వ్యవస్థ నిర్మితమవుతుంది అని స్పష్టం చేయడం జరిగింది. 18:42లో మనుషులు బ్రాహ్మణులుగా పరిగణింపబడాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలో వివరించారు. ఈ లక్షణాలన్నీ స్వభావజం చూడండి, జాగ్రత్త, ఇంపార్టెంట్. ఈ స్వభావజం అన్న పదం చాలా కీలకం. స్వభావజం అంటే సహజంగా అలవడాలి, బలవంతముగా చేసేవి కావు. ఇదేదో బయట మన ట్రైనింగ్ అయ్యేది కాదండి, ఇది అనుభవపూర్వకంగా మన లోపటి నుండే వస్తాయి. అంటే స్వభావజం అంటే పుట్టుకతో వస్తాయి అన్నమాట. స్వభావజం అనే పదం 2 భాగాల కలయిక. స్వభావ అంటే ఏంటి? సహజ స్వరూపము. మీరు బ్రాహ్మణుడిగా పుట్టారనుకోండి, గుణాలన్నీ వచ్చేస్తాయి. అర్థమైందండి? స్వభావ సహజ స్వరూపము, అంతర్గత గుణ ప్రకృతి. దీనికోసం మీరు చేయవలసింది ఏం లేదు, నేను ఆత్మని అని అభ్యాసం చేయాలంతే. అప్పుడు ఆటోమేటిక్గా మీరు బ్రాహ్మణులుగా మారిపోతారు. అంతర్గత గుణ ప్రకృతి. జమ్ అంటే ఏంటండి? ఈ స్వభావం అంటే సహజ స్వరూపము, అంతర్గత గుణ ప్రకృతి అన్నాడు. జమ్ అంటే జాతం, జాతస్య హిద్రువు అంటే పుట్టుక. జమ్ అంటే పుట్టుక, పుట్టినది, ఉద్భవించినది. ఈ 9 గుణాలు బలవంతముగా బయట నుండి తెచ్చుకున్నవి కావు. అవి మనుషులు చేసిన పాప లేక పుణ్య కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాల ఆధారముగా వచ్చిన ఆధ్యాత్మిక ప్రవృత్తి. ఆత్మ యొక్క అసలు స్వభావము శాంతి, పవిత్రత, ప్రేమ, జ్ఞానము. అర్థమైంది? ముఖ్యంగా 4 గుణాలు చెప్పాడు. ఈ దైవీ గుణాల నుండి సహజముగా వ్యక్తమయ్యే జీవన విధానమే స్వభావజం. అర్థమైందండి? ఆ విధంగా మనము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారవ్వడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మార్గదర్శక సూత్రాలని మనం 12 ఎపిసోడ్స్గా, గత 12 ఎపిసోడ్స్గా చర్చించుకున్నాము. తదుపరి ఎపిసోడ్లో మనము కఠోపనిషత్తులోని తదుపరి మంత్రము 1, 2, 21 వరకు మనం చర్చించుకున్నాము. 1వ అధ్యాయము 2వ వల్లి 22వ మంత్రాన్ని మనము తదుపరి ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.